ఓ యాంకర్ శ్యామల, ఏడున్నావు? మంచిగున్నావా? ఏంది నీ లెక్క? నువ్వు వచ్చిన పిఠాపురం వచ్చి తెగ బిల్డప్లు ఇచ్చావు. ఏంది నీ వంగక్క, నీ జగనన్న డ్రామా ఏంటమ్మా? ఆ ఏడుపు డ్రామా ఏంటి? చాలా బిల్డప్ ఇచ్చావు కదా వంగక్క. గెలుపు గ్యారంటీ. కాకపోతే మెజారిటీ పెంచడం కోసం వచ్చాను నేను అని బిల్డప్ ఇచ్చావు. ఎక్కడ పడితే అక్కడ జనం విపరీతంగా వస్తున్నారు, హారతులు ఇస్తున్నారు. నీ పక్కన జనమే లేరు కానీ సాక్షి టీవీలో చెప్పావు. ఆ సాక్షి వాడు అంత అబద్ధాలు చూపిస్తాడు కదా. నీకు డబ్బులు ఇచ్చి నీది మాట్లాడిచ్చాడు చక్కగా. అది అది వీడియోలో యూట్యూబ్లో పెట్టి నాకు స్పందన బాగుంది, వంగకు గెలుపు గ్యారంటీ, మెజారిటీ పెంచడానికి వచ్చాను, జగన్ అనే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, ఇంకా నథింగ్, ఏమీ లేదు, ఓ నక్కలు కుక్కలు ఏదో మాట్లాడావు, నీ ఇష్టం పిచ్చి కుక్కలుగా మాట్లాడావు. ఏంది మరి అంత నీ వంగక గెలిచాక ఎందుకు జగనన్న పక్కన పెట్టుకుని డ్రామా ఆడుతుంది? రక్త కన్నీరు డ్రామా, ఆడపడుచు డ్రామా చెప్పు. నాకు తెలియగలుగుతా. నువ్వే చెప్పావు కదా వంగక్క గెలవడం గ్యారంటీ అన్నావు. మరి నీ వంగకేమో నేను పంపించేస్తున్నారు, నన్ను పంపించొద్దు, నేను ఇక్కడే ఉంటా, నన్ను గెలిపించండి, ఇలా పెట్టి చీర అర్థిస్తున్నాను, పసుపు కుంకులు ఇవ్వండి, నన్ను పంపించొద్దు మీరు అని ఎందుకు ఏడ్చిందమ్మా గెలిచే వంగక్క? అంటే నాకు ఇప్పుడు ఒకటి అర్థమవుతుంది. నువ్వు వచ్చేదాకా గెలిచే వంగక్క, నువ్వు రాగానే నీది ఐరన్ లెగ్ అనుకుంటా. ఇంతకుముందు ఒక ఐరన్ లెగ్ ఉండేది రోజా లెక్క, నువ్వు కూడా ఐరన్ లెగ్ అనుకుంటా. అందుకని నువ్వు రాగానే ఆవిడ ఓటమి డిసైడ్ అయినట్టుంది పాపం. అందుకనే రోడ్డు మీద ఏడుస్తుంది. ఎందుకు శ్యామల డ్రామాలు? ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నాడు అని అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ గారి విజయం నిర్ణయించ శ్రీపాదవల్లభుడి సాక్షిగా నిర్ణయించబడింది. గీత ఓటమి నిర్ణయించబడింది. ఇది సంగతి, తెలుసుకో శ్యామల. పిచ్చి పిచ్చి ఆశాలు వేయొద్దు. ఏంటో చెప్పావు, జగన్ ముఖ్యమంత్రి అన్నావు, సింహం అన్నావు, సింగిల్గా వస్తాడు అన్నావు, పోరాట యోధుడు అన్నావు. మరి ఎందుకు మరి ఏడుస్తున్నాడు? మరి ఎందుకు డ్రామా ఎందుకు వేయించాడు? వంగకి ఎత్తేస్తా ఆడపడుచు డ్రామా నడి బజారులో. గెలిచేవాడు గెలవాలిగా. వైనాడు 175 అన్నాడు, నా ఇంటర్వ్యూ పేకలేరు అన్నారు, గుంపులు వస్తాయన్నారు, నేను సింగిల్ అన్నాడు, నేను అర్జున్ అన్నాడు, ఏదో మాట్లాడాడు పాపం. చివరికి ఇప్పుడు అమ్మ భిక్షాందేయి, నేను మీ ఆడపడుచుని మీ నన్ను గెలిపించాలని ఆ స్థాయికి దిగజారిపోయాడంటే, దిగజారిపెట్టు వంగగీత డ్రామా ఆడిచ్చంటే మీ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడుగా. అందుకని మీ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైంది కనుక ఈ ఎదవేడు పేడుతున్నాను. ఇంకొకసారి యాంకర్ శ్యామల, నువ్వు పిచ్చి వేషాలు పిచ్చిగా మాట్లాడు మాకు. మీ జగన్మోహన్ రెడ్డి గురించి, నీ వంగక్క గురించి, నీ గురించి, నీ యొక్క సంగతి అందరికీ తెలుసు. మా వాళ్ళు చాలామంది పెట్టారు, అది వేరే విషయం. అది డ్రామాలు కాదు కావాల్సింది. ప్రజలకు ఏం చేశారు, ఏం చేయబోతున్నావు చెప్పాలి. ఎంతసేపు డ్రామాలు వేస్తే ఏమొస్తుంది? డ్రామాలు రాని, నువ్వు ఒక డ్రామా రాని, మీ జగన్ ఒక డ్రామా ఆర్టిస్టు, వంగగీత ఒక జామ, అందరు కలిసి రోడ్డు మీద ఆడపడితే డ్రామా వేశారు. ఆ చలమలశెట్టి సునీల్తో సహా. పోయా ఓ శ్యామల, యాంకర్ శ్యామల పోయా, నీ పరుగు పోయా, చలమలశెట్టి సునీల్ పరుగు పోయా, వంగగీత పరుగు పోయా, మొత్తం వైసీపీ పార్టీ పరుగు పోయా, జగన్ కుంపకొత్త మొత్తం జగన్ అంతా పోయా. ఎందుకంటే నవమాసాలు మోసి పెంచి కన్నా సొంత తల్లే జగన్ ఎదవా, నువ్వు తప్పు పని చేస్తున్నావు అని షర్మిలకి సపోర్ట్ చేసింది. మీ బతుకులు అవి మర్చిపోయి పవన్ కళ్యాణ్ అనే
స్థితికి దిగజారిపోతారు. మీరు పురుగులు పడి చచ్చిపోతారు. ఎదవల్లారా చెప్తున్నాను గ్యారంటీగా. ఆయన కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గెలుపుని మీరు ఆపలేరు. శ్యామల జాగ్రత్తగా ఉండు. జై జనసేన, భారత్ మాతాకి జై. జై హింద్.